హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. వాయిస్ కొంచెం కోల్డ్ చేసింది, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఒక మంచి మినీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే కొంచెం సేవ్ చేసిన మనీతో సిల్వర్ని నేను తీసుకున్నాను. సిల్వర్ అయితే ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే నేను దేవుడికి సిల్వర్లో అయితే నేను గంట తీసుకున్నానండి, బెల్లు. ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. సో రోజు రోజుకి సిల్వరు గోల్డ్ రేటు పెరిగిపోతూనే ఉంది కదా. సో నా ఛానల్లో అయితే చాలా వరకు నా సిల్వర్ కలెక్షన్ అయితే నేను ఏమేమి తీసుకున్నాను, ఎంతవరకు తీసుకున్నాను అనేది కూడా నేను మెన్షన్ చేస్తూ ప్రతి వీడియో అప్లోడ్ చేస్తూ వచ్చాను. సో ఇప్పుడైతే నేను ఈ గంట అయితే తీసుకున్నానంటే ఇది 42 గ్రామ్స్ పాయింట్ 200 మిల్లీస్ అలా పడిందండి. దగ్గర 43 గ్రామ్స్ అనుకోండి. సో చాలా బాగుంది. వెయిట్ అయితే కొంచెం ఎక్కువగానే కొద్దిగా స్టాండర్డ్గానే ఉంది. సో నేనైతే చాలా వరకు ఈ గంట పైభాగంలో అయితే మనకి నంది కానీ సో విఘ్నేశ్వరుడు కానీ అలా ఉంటుంది. సో నేను శంకు చక్రాలు వచ్చింది అలా ఉంది కాబట్టి నేను ఆ చక్రాలు తీసుకున్నాను. చాలా బాగుంది. సో గంటకు కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగానే ఉంది. ఆ డిజైన్ కూడా మనకి కొంచెం పొరలాగా లేదు, కొంచెం నునుపుగా ఉంది. సో క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి నేను ఇంకొక ఐటెం కూడా పర్చేస్ చేశాను. ఇది ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను. సిల్వర్ షాపింగ్ వ్లాగ్లో అయితే నేను ఇది చూపించాను. ఇది వచ్చేసి 39 గ్రామ్స్ పంచపాత్ర. ఇది స్పూను విత్ పాత్రతో సహా వచ్చి 39 గ్రామ్స్ అలా పడింది. ఇది కూడా చాలా బాగుందండి, చాలా యూనిక్గా ఉంది. సో మనము సిల్వర్ అయితే ఒకప్పుడైతే 59, 44, 34 అలా ఉంది గ్రాము. నేను ఈ పంచపాత్ర తీసుకున్నప్పుడు 176 ఉంది. ఈ బెల్ తీసుకున్నప్పుడు 172 ఉంది. సో ఈ రెండిటికి కాస్ట్ తీసుకునేటప్పుడే నాకు వేరియేషన్ చాలా వరకు తెలుస్తుంది కదా. రేట్లో అయితే అప్ అండ్ డౌన్ అలా అవుతూ ఉంది. సిల్వర్ అయితే గోల్డ్ కూడా ఈరోజు రేటు కూడా చాలా హై పిచ్కి వెళ్ళిపోయింది. 24 క్యారెట్స్ 12,700 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను 32 గ్రామ్స్ 32.100లో ఈ లోటస్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. 32.100 గ్రామ్స్ లోటస్ ఫ్లవర్ అయితే చాలా బాగున్నాయి. మనకైతే 110 వచ్చాయి, 110 ఫ్లవర్స్ ఉన్నాయి. సో కొన్ని అయితే మధ్యలో కొంచెం రెడ్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి. అవి కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి. ఇవి పర్లేదు, మనం పూజలో వాడుకోవచ్చు వీటిల్ని. అవి కొంచెం వెయిట్ ఎక్కువ, 59 గ్రామ్స్ అలా ఉన్నాయి. సో మనకి కొంచెం రెడ్డిష్గా కావాలన్నా కూడా నేను కొంచెం మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ని. ఎందుకంటే మనకి ఫ్లవర్ ప్లెయిన్ వచ్చింది కదా, 110 అలా వచ్చాయి. చాలా వర్త్ అనిపించింది. ఇవి కూడా 32.100 గ్రామ్స్ 100 మిల్లీస్ అలా ఉంది. దగ్గర 32 గ్రామ్స్ అలా అనుకోండి పక్కా. సో వీటిని కొంచెం రీమోడలింగ్ మనం చేసుకోవచ్చు. మిడిల్లో స్టోన్ వచ్చిన ఫ్లవర్స్ అయితే 59 గ్రామ్స్ అబో అలా ఉన్నాయి. సో కాస్ట్ కూడా చాలా ఎక్కువే అది. సో నేనైతే కొంచెం తక్కువ వెయిట్లోనే అయితే ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. నాకు 110 అలా వచ్చాయి, 110 వచ్చాయి. మామూలుగా అయితే 108 కాబట్టి ఇవి 2 ఫ్లవర్స్ ఎక్కువే ఉన్నాయి. కొంచెం డెలికేటెడ్గా ఉన్నాయి. మరి అంత కాకపోయినా కొంచెం మనం గట్టిగా ప్రెస్ చేస్తే వంగిపోయేంత డెలికేటెడ్గా ఉన్నాయి. గట్టిగా ప్రెస్ చేయం కదా మనం. మామూలుగా అయితే ఆ స్తోత్రం చదువుకున్నప్పుడు అమ్మవారికి ఇలా ఫ్లవర్ని ఒక్కొక్కటి పెట్టడము, మళ్ళీ తీసి జాగ్రత్తగా మనము ఇలా బాక్స్లో కానీ లేదా బ్యాగ్లో కానీ జిప్లాక్ బ్యాగ్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము. మనం ఆ స్తోత్రం చదువుతున్నప్పుడు మాత్రమే మనకి ఈ ఫ్లవర్స్ అమ్మవారికి అవసరం పడవచ్చు. లేదంటే మనము అమ్మవారి దగ్గర కూడా మనము ఆ విగ్రహం కింద కూడా మనం ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంటాయని చెప్పేసి నేను తక్కువ వెయిట్లో ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ వెయిట్లో వెళ్తే మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో దీన్ని నేను ఒక చిన్న మోడిఫై చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ని. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా మోడిఫై చేశాను, ఎలా చేద్దామనేది కూడా ఆ ప్లాన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికైతే నేను
కొంచెం కొంచెం సేవ్ చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ అయితే నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎన్ని గ్రామ్స్తో సహా షేర్ చేసుకుంటున్నానండి. అంతేనండి ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్